శుభనామం. కూడొచ్చిన సంఘానికి ప్రియమిత్రులు, ప్రభు పేర ఈరోజు మనము డిసెప్షన్ ఆఫ్ జెజబెల్ స్పిరిట్ వింటాము. జెజబెల్ అనేది తెలుగులో యెజబెల్ అని ఉంటుంది. యెజబెల్ ఆత్మ యొక్క మోసము అంచకాలలో అంటే చివరి దినాల్లో ఆధునిక కాలంలో జెజబెల్ ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది, దీనిని అధ్యయనం చేయడానికి ముఖ్యంగా పాత నిబంధనలో జెజబెలు ఎక్కడ ఉన్నది, దాని లక్షణాలు ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో జెజబెలు ఎక్కడ ఉన్నది, దాని లక్షణాలు ఏంటి? అయితే పాత నిబంధన కాలము కొత్త నిబంధన కాలం బట్టి జెజబెల్ ఆత్మ ఏ విధముగా మనుషులలో పనిచేసినది, దేవునికి విరుద్ధంగానో దేవునికి వ్యతిరేకంగానో మనుషులను లేక బోధకులను మంచికలు చేస్తుంది అనే విషయంలో మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. యెజబెలు ఒక అన్యమత రాణి, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పటి రాజు ఆహాబు రాజు యొక్క భార్య. ఆహాబు అన్యమత స్త్రీని అంటే యెజబెలును వివాహం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజులు 20వ అధ్యాయంలో ఈరోజు చెప్పబోయేటువంటి దృష్టాంతం ఉన్నది. యెజబెలు గురించి మొదటి రాజులు 16వ అధ్యాయం నుండి 2వ రాజులు 9వ అధ్యాయం వరకు కూడా కనిపిస్తుంది. ఈమె ఫొనీషియస్ దేశస్థురాలు. ఈమె గురించి ఎందుకు ప్రత్యేకంగా బైబిల్లో ఈ అధ్యాయాలు రాయబడ్డాయంటే, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎందుకు రాయబడ్డాయంటే, మనకు తెలియకుండానే యెజబెలు ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది కనుక మనము we must be careful in our lives to keep trust and to keep faith in God without any failure. పాత నిబంధన గ్రంథంలో జెజబెలు చేసిన దురాఘాతాలు ఏంటంటే, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబుకు అన్య మతస్థురాలు భార్యగా ఉండడం బట్టి ఆమె కొలిచేటువంటి ప్యాగన్ గాడ్, అన్యమత దేవుడు బాల్ ఆరాధనను ఆమె ప్రవేశపెట్టింది ఇశ్రాయేలు దేశం. యెహోవా ప్రవక్తలను చంపించింది. అదే విధముగా ఏలియాను కూడా చంప ప్రయత్నించింది. హెచ్చరిక వాడి చేస్తూ ఉండాలి. అదే విధముగా దేవుడు బాల్ అనబడే దేవుడు ప్రవక్తలను పెంచి పోషించింది. యెహోవా దేశము ఇశ్రాయేలు. అదే విధంగా మొదటి రాజులు 20వ అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోట గురించి చూస్తాం. నాబోతు
ద్రాక్ష తోటను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి మొదలుపడి అతను చంపించాడు. ఇది పాత నిబంధనలో ఆమె కూర్చున్నటువంటి దురాగత. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో యెజబెలు యొక్క దురాగతాన్ని చూద్దాం. ఆమె చర్చిలో మెంబరే, తుయితరా చర్చిలో మెంబర్. ప్రవర్తికగా చెప్పుకునేది, నాకు దర్శనాలు కలిగాయి, నాకు దేవుడు ఎలా కనిపించాడు అని దినాల్లో కూడా చెప్తూ ఉంటారు ఇతరుల గురించి వ్యతిరేకంగా. ఈమె ఈ యెజబెలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అంతా ఉంటుంది, 20వ వచనంలో కూడా ఉంటుంది. సెక్షువల్ ఇమారాలిటీ, అనైతిక లైంగిక సంబంధాలను పర్వాలేదులే ప్రోత్సహించారు. విగ్రహారాధన చేసినా పర్వాలేదులే. విగ్రహాలంటే బొమ్మలే కాదు, మనలో కొన్ని ఉండేటువంటి దేవుడికి ఇష్టం కానటువంటి అలవాట్లు, ఇష్టం కానటువంటి అభ్యాసాలు, ప్రాక్టీసెస్ అన్నీ కూడా విగ్రహాల్లో వస్తాయి. ఆమె సొంతంగా చర్చిలో ఉంటూ, తుయితరా చర్చిలో ఉంటూ ఆమె సొంత బోధలు చేయడం బట్టి దేవుడు తుయితరా సంఘాన్ని గద్దించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యెజబెలు విగ్రహారాధనను ప్రోత్సహించడం, అక్కడ యెజబెలు కూడా బాల్ వర్షిప్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఇక్కడ సెక్షువల్ ఇమారాలిటీ, అయినైతిక అంటే వివాహాంతర సంబంధాలు ప్రోత్సహించే విధముగా ఆమె మాట్లాడడం, విగ్రహారాధనలో నడిపించడం. ఇట్లాగా ఇటువంటి స్త్రీ చర్చ్లో ప్రవర్తికగా అంగీకరించినందుకు తుయితరా సంఘాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు గుర్తిస్తాడు. మరి ఈ ఆధునిక కాలాల్లో యెజబెలు ఆత్మ ఎలా పనిచేస్తుంది? పాత నిబంధన కాలంలోని మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఉన్నటువంటి యెజబెలు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి యెజబెలు, దాని ఆత్మ అంటే అలాంటి లక్షణాలు ఈనాటి సమాజంలో కూడా అవి పనిచేస్తాయి. అంటే బైబిల్ సత్యాలకు విరుద్ధముగా, బైబిల్ ప్రాక్టీసెస్కి విరుద్ధముగా మాట్లాడేటువంటి వారిని, బైబిల్ వ్యతిరేక విశ్వాసాలను నమ్మే వారిని, వారి గురించి చెప్పడానికి యెజబెలు ఆత్మ అనేటువంటి ఉదాహరణను గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ యెజబెలు ఆత్మ అనేది ప్రకటన గ్రంథంలో ఉన్న యెజబెలు, అదేవిధంగా రాజుల గ్రంథంలో ఉన్నటువంటి మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి యెజబెలు, వారి యొక్క క్యారెక్టర్స్ నుంచి యెజబెలు ఆత్మ ఉద్భవించింది. ముఖ్యంగా విగ్రహారాధన, దేవుడు కాకుండా మన దేవుడు ఏవో కాకుండా వేరే దేవుళ్ళ వైపు వెళ్ళడం, అదేవిధంగా బొమ్మలు కానిటువంటి అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి, దేవుడికి ఇష్టం అటువంటివి కలిగి ఉంటాం. లైంగిక అనైతికత, సెక్షువల్ ఇమారాలిటీ, పర్వాలేదు కానిద్దాం, పర్వాలేదు అనేటువంటి విధానం, మోసం, అధికారంతో కూడినటువంటి గొప్ప పదవి కాంక్ష, ఇవన్నీ కూడా యెజబెలు ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు. ఆధునిక కాలంలో యెజబెలు ఆత్మ స్త్రీలోను పురుషుల్లోనూ, ముఖ్యంగా చర్చిల్లోనూ చర్చ్ బోధకుల్లోనూ కూడా పనిచేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు.
ఈరోజు ప్రసంగం వింటే మీరు జెజబేలు ఆత్మ కలిగినటువంటి సంఘాలేంటి, ఇతరాలాంటి సంఘాలు, జెజబేలు ఆత్మ కలిగినటువంటి పాస్టర్లు ఎవరు, జెజబేలు ఆత్మ కలిగినటువంటి విశ్వాసులు, వారి గురించి మీరు ఇంటే కనిపెట్టగలుగుతారు. అంటే ఇలాంటి మోడర్న్ డేస్లో జెజబేలు ఆత్మ ఆధ్యాత్మిక బోధలను స్వార్థ ప్రయోజనాలకు సాధించడానికి చర్చ్ నాయకులు కూడా పనిచేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. విగ్రహాల తప్పుడు బోధలు రోమన్ క్యాథలిక్ వారైతే మరి విగ్రహాలని ఏసై విగ్రహాలు పెట్టి వాటి గురించి చేస్తూ ఉంటారు. అది బైబిల్ వ్యతిరేకం. ఇతర దేవుడు అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు, ధనం, భూములు కొనుక్కోవడం, వ్యాపారం, పొలిటికల్గా అన్యాయంగా కూడా విజయం సాధించడం, ఇట్లాంటివన్నీ కూడా జెజబేలు ఆత్మ ప్రేరితాలుగా మనము చెప్పవచ్చు. అంటే విగ్రహారాధన అంటే దేవుడు మినహాయించి ప్రాపంచికమైనటువంటి విషయాలు, వరల్డ్లీ అట్రాక్షన్స్, వరల్డ్లీ ఆకర్షణలు, ఇవన్నీ కూడా వస్తాయి. మోసం, నిజాన్ని అబద్ధం చేసే, అబద్ధాన్ని నిజంగా అందించడం, ఈ కాబట్టి మీరు సమాజంలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జెజబేలు ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు. అంటే ఓవరాల్గా మనము ఇదొక దురాత్మగా చెప్పవచ్చు, సాతాను ఆత్మగా చెప్పవచ్చు. అయితే పర్టికులర్గా బైబిల్లో ఈ జెజబేలు గురించి రాయబడింది కాబట్టి జెజబేలు ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది అన్నటువంటి దాంట్లో స్టడీ చేశాను. ఆ స్టడీ మీకు నేను అందిస్తున్నాను. అంటే లైంగిక పాపాలు, ఇతర పాపాలు చేసినప్పటికీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడకుండా ఇది అడ్డగిస్తున్నారు. దేవుని బిడలను లేక దేవుని యొక్క ప్రచారకులను హింసించడం ఇది చేస్తుంది. ఆధ్యాత్మిక సత్యాలను వక్రీకరించి సత్యాలని అబద్ధాలుగా మార్చేసే విధానం. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను అబద్ధాలుగా చెప్పడం చాలా మంది బోధకులు దినాల్లో చేస్తున్నారు కదా. ఆ విధంగా చర్చిలో కూడా జెజబేలు ఆత్మ, దురాత్మ తప్పుడు బోధనను ప్రోత్సహిస్తుంది, సత్యాన్ని చేస్తుంది. సో మొదటి రాజులు 24వ అధ్యాయాన్ని స్టడీ చేస్తాం ఈరోజు. అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలో రెవల్యూషన్ 2వ అధ్యాయం 7 నుంచి 11 చేస్తాం. జెజబేలు ఆత్మ లాగా జెజబేలు వలె ఉండే ఒక దుష్ట స్త్రీ బాబిలోను వేశ్య. రెవల్యూషన్ 17:7 కూడా చూస్తాం. ఆమె నేరుగా బాబిలోను వేశ్య, నేరుగా జెజబేలు అని చెప్పబడలేదు, కానీ జెజబేలు వంటి ఒక స్త్రీ బాబిలోను నగరం, అన్యజనుల రోమన్ చర్చ్. రెవల్యూషన్ 17:7 చూస్తాం. Let us go to the history or the story of Jezebel. నాబోతు ద్రాక్ష తోట. ఈ పిక్చర్లో చూస్తే నాబోతు ద్రాక్ష తోట, ఆహాబు, జెజబేలు కొంచెం వికృతంగా వేశారు ఈ పిక్చర్లో. ఈ ముగ్గురు గురించి మొదటి రాజులు 24వ అధ్యాయంలో స్టడీ చేస్తాం. 20
వస్తే మొదటి రాజుల్లో, రెండవ రాజుల్లో చాలా చోట్ల ఏమే రెఫరెన్స్ ఉంది. నాబోతు ద్రాక్ష తోట గురించి గత 26 ఏళ్ళలో మీకు ఎప్పుడు మాట్లాడలేదు. జెజెబెల్ గురించి కూడా 26 ఏళ్ళలో ఎప్పుడు ప్రసంగం చేయలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నాబోతు ద్రాక్ష తోట, ఆహాబు, జెజెబెల్. ముఖ్యంగా జెజెబెల్ గురించి మనం ఆల్రెడీ కొంత నేర్చుకున్నాము. ఈమె అన్య స్త్రీ, అన్య దేశపు స్త్రీ. ఇశ్రాయేలు దేశస్థుడైనటువంటి ఆహాబును పెళ్లి చేసుకోవడం బట్టి ఆహాబు పరిపాలిస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశంలో దేవుడైనటువంటి యెహోవా పద్ధతులు మార్పించి బాల్ దేవుడు, తుఫాన్ దేవుడు అని కూడా అంటారు, ఆ పద్ధతులు ప్రవేశపెట్టి యెహోవా దేవుడి యొక్క ప్రవక్తలను నాశనం చేస్తూ, చంపేస్తూ, హింసిస్తూ, బాల్ దేవుడు లేక దేవత యొక్క ప్రవక్తలను ఎంకరేజ్ చేస్తూ ఈమె ఒక్కతే మొత్తం ఇశ్రాయేలు దేశాన్ని విగ్రహారాధన వినాశనానికి గురి చేసింది. తన దేవుడైన యెహోవా ప్రవక్తలను హింసించింది, ఇంక్లూడింగ్ ఏలీయా. నాబోతు ద్రాక్ష తోట అంటాం కదా, నాబోతు ద్రాక్ష తోట సంగతి ఏంటి, ఆమె చేసినటువంటి మోసం ఏంటో కూడా చూద్దాము. అదేవిధంగా దేవుడైన యెహోవా ఆమెకు విధించినటువంటి శిక్ష ఏంటి, ఆమె ఎలా నటించిందనే విషయాలు కూడా మనం చూద్దాం. నాబోతు అనేవాడు దేవుడైన యెహోవాను నమ్మకం విశ్వాసం, దేవుడికి భయభక్తులు కలిగి దేవుడి మాటను అస్తమానం వీలగా ఉచ్చరిస్తూ ప్రజల్లో ఉన్నట్టుగా దేవుడికి సమస్తాన్ని అప్పగించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇందులో ఏమైంది అంటే, నాబోతు ద్రాక్ష తోట ఆహాబు రాజగృహం పక్కనే, గోడ పక్కన ఉంటుంది. ఈ ఆహాబు దాని మీద కన్నేశాడు. చక్కగా ఫెన్సింగ్ అది నిర్మించుకుని కొన్ని సంవత్సరాల పాటు పెంచితే కానీ ద్రాక్ష పళ్ళు రావు. శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు రావాలంటే ద్రాక్ష మొక్కల్ని చాలా ఏళ్ళు పెంచాలి, పెంచవేయాలి. అలాగే నాబోతు ఎంతో ప్రేమగా తన ద్రాక్ష తోటను పెంచుతూ ఉండగా ఆహాబు కన్నులు దాని మీద పడ్డాయి. గోడ పక్కనే ఉన్నాయి. కిటికీలో చూసి చక్కటి ఈ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకుంటానని నాబోతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ద్రాక్ష తోటను నాకు ఇచ్చేసి, ఇందులో నేను కొన్ని రకాలైనటువంటి కాయగూరలు లేక మూలికలు అలాంటివి పంపిస్తాను, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, అంత ఇచ్చేస్తాను. లేదు అంటే ఇంకొక ద్రాక్ష తోట వేరే చోట ఇస్తాను అంటే ఏమన్నాడంటే, దేవుడైన యెహోవా పితరులు స్వాస్థ్యంగా నాకు ఈ యొక్క ద్రాక్ష తోటను ఇచ్చిన్నాడు, దీనిని నమ్మచాలని చెప్పాడు. ఇదంతా 21 రాజులు 21వ అధ్యాయం. బై దేవుడు నామాన్ని ఎలా హెచ్చించాడంటే, నా దేవుడైన యెహోవా ఈ స్థలాన్ని నీవు స్వాధీనం చేసుకోకుండా ఉండును గాక. అంటే రాజుగారి ముందు ఒక సామాన్యుడు బలం ఎంత, అందువల్ల తనేమి చేయలేడు కాబట్టి నా దేవుడే నా స్థలాన్ని నువ్వు స్వాధీనం చేసుకోకుండా ఉండను గాక. ఇది మొదటి రాజులు 20వ అధ్యాయం 5
వెళ్ళాలను అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిలాగా ఇంట్లోకి వెళ్ళి రాజు ఏడుస్తూ భోజనం చేయకుండా దుఃఖిస్తున్న సమయంలో రాణి, అన్యమతస్థురాలైనటువంటి రాణి జెజబెల్ వచ్చి ఓదార్చి, నువ్వు రాజు కదా, రాజే ఇలాగ డేలా పడిపోతే ఎలా? నేను ఆ పొలాన్ని స్వాధీనం చేసుకుని నీకు అప్పగిస్తానని తన అధికారాన్ని, అంటే తన భర్త అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని, అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుని కొన్ని పత్రాలు రాసి నాబోతుండే ఊరికి పంపించి ఆ పత్రాలు అన్నీ కూడా నాబోతుకు వ్యతిరేకంగా రాసింది. ఏంటంటే రాజుకు దేవుడికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడాడని ఇతరు సాక్ష్యం పెట్టుకుంది. ఒకరోజు ఉపవాసం అంతా ఉండమని చెప్పి నాబోతుని పిలిచి ఇతర సాక్షులు ఎదురకుండా, ప్రజలు ఎదురకుండా దేవుడికి వ్యతిరేకంగాను రాజుకు వ్యతిరేకంగాను ఇతను మాట్లాడాడని అబద్ధ సాక్ష్యం చెప్పించి అతనిని రాళ్లతో చంపమని చెప్పింది. ప్రజలు రాణిగారి మాట వినాలి కాబట్టి, శాసనం కాబట్టి చంపేశారు. రాణించి తోట దగ్గరే చంపేశారు. సో నాబోతు చనిపోయాడు. నాబోతు చనిపోయిన తర్వాత ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోమని భర్త చెబుతారు, స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ విషయము దేవుడు మనం అంటా ఉంటాం, దేవుడు చూస్తాడు, మనం చేతకైన పరిస్థితుల్లో దేవుడు చూస్తాడు అంటా ఉంటాం కదా, పరిగణలు కదా. దేవుడు ఈ యొక్క దురాఘాతాన్ని చూసి ఏలియాకు ప్రత్యక్షమై సమారియా షోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు ఆహాబును కలవమని చెప్పాడు. చెప్పి నువ్వు ఒక వ్యక్తిని, సామాన్య వ్యక్తిని ఎలా చంపి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారో దేవుడు చూశాడు. దేవుడు తప్పనిసరిగా నీ మీదకు శిక్షను రప్పించబోతున్నాడు. నాబోతు చనిపోయిన తర్వాత కుక్కలు నాబోతు రక్తాన్ని నాకినట్టుగానే నీ ప్రజలకు, నీకు, నీ భార్యకు కుక్కలు రక్తాన్ని నాకే విధంగా దేవుడు చేస్తాను. నీవు ఇశ్రాయేలు దేశస్థుడు అయినప్పటికీ యెహోవా దృష్టికి నువ్వు నిన్ను అమ్మేస్తున్నావు, నీ మీద విపత్తు రప్పిస్తున్నావు, నీ సంతానాన్ని నాశనం చేస్తున్నాను. ఇప్పుడు ఆహాబు కుక్కలు లాగే పరిస్థితి. ఇశ్రాయేలులో ప్రతి మగవాడిని మానసికంగానే స్వతంత్రంగా లేకుండా చేస్తాను. దేవుడికి పాపం పుట్టించి ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు కనుక నీ ఇంటిని నబాతు కుమారుడైన యెరోబోము వలె, అహియా కుమారుడైన బాషా వలె చేస్తాను అని ఆకాశ పక్షులు కూడా చనిపోయిన వారిని తినేస్తాయి ఈ దేశంలో చేశారు. అలాగా దేవుడి మాటలు చెప్పినప్పుడే పగపట్టేసింది. ఏలియాని చంపాలి, కానీ ఏలియా పట్టించుకుని దేవుడని ఎవరి దగ్గర మాట్లాడతారు, నేను బాధ్యతలు పడలేకపోతున్నాను అంటేనే తర్వాత ఎలీషాకు బాధ్యతలు అప్పగించమంటారు. దేవుడితో వచ్చాడు. అప్పుడు 12 జతల ఎడ్లను ఆ స్టోరీ కూడా విడిచేవారు. పొలంలో దొరుకుతున్నప్పుడు దుప్పటి వేస్తాడు. ఎలీషా అది వేరే స్టోరీ. సో ఇక్కడ భార్యకు అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది, దేవుడనే యెహోవా కట్టడలను పాటించుకున్నారు. విగ్రహాలను పూజించే విధానం,
అమోరీయులను వెళ్ళగొట్టేయాలి విగ్రహారాధకులు కాదు. అలాగా విగ్రహారాధకులు అనే మారిపోయారు. అయితే మొదటి రాజులు 21-20-21 భయపడిపోయి అహాబు కూడా దేవుని యందు భవిష్యత్తు కలిగిన వాడే, కానీ భార్య వల్ల విషతుల్యం అయిపోయాడు, వ్యతిరేకమైపోయాడు. ఆ భార్య కూడా బాల్ దేవత విగ్రహారాధకురాలు. అందుకనే క్రైస్తవులైన వాళ్ళ విశ్వాసులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు. అదేవిధంగా ఎంత డబ్బున్నా, ఎంత సౌందర్యం ఉన్నా, అందమన్నా పరులను వివాహం చేసుకోకూడదని చెప్తా ఉంటారు. వారి కట్టడలు వేరు, వారి యొక్క పరిస్థితులు వేరు. సో ఒక ఫొనీషియస్ స్త్రీని అన్య దేశస్థరాలను వివాహం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి అనర్థంగా చూడవచ్చు. కానీ ఇశ్రాయేలు దేశస్తుడే కదా అహాబుకు దేవుడు యెహోవా భయపడిపోయి 21వ వచనంలో మీ మీదకి అపాయం రప్పిస్తానని దేవుడు మాట చెప్తాను. ఒక్కరు నాకేస్తారని చెప్పాను. దేశ ప్రజలందరూ కూడా చేస్తారు మీ భార్యతో స్నానం చెప్పినప్పుడు భయపడిపోయి 21-27 అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాధులు పడుతున్నాడు. అంటే గోనె పట్ట పడుకోవడం ఈ రోజుల్లో లేదు. ప్రభువైన యేసు వచ్చాక గోనె పట్ట పడుకోవడం, గోలు చల్లుకోవడం. కానీ కొంతమంది బాధకులు ఇంకా గోనె పట్ట కప్పుకొని బూడిద వేసుకుని సభల్లో పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు. కొంతమంది పాపాలకు గుండు కూడా కొట్టించుకుని నా పాపములు నేను నా గుండు కొట్టించుకున్నాను. ఇవన్నీ కూడా మోడర్న్ జడ్జిమెంట్ పనులు. అది ఎలా గ్రహించాలి? నాకు ఎలా తెలుస్తుంది అంటే కొంత జ్ఞానం ఉంది. నాకు మీకు ఎలా తెలుస్తుంది? కొంత యేసుని గురించి జ్ఞానం ఉంది. గోరుపట్టు పెట్టుకోవడం, గోరుపట్టు మీద పడుకోవడం ఇప్పుడు లేవు కదండి. అప్పుడు పడుకొని చిందిస్తున్నాడు అంటే దొంగ కారణం. అప్పుడు దేవుడైన యెహోవా 29వ వచనంలో అంటాడు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచినవా అని తిష్బీయుడు అనేటువంటి గేయంతో అంటాడు. అయితే వెంటనే కరిగిపోతాడు కదా మన దేవుడు. దేవుడైన యెహోవా కానీ యేసు ప్రభువు కానీ వెంటనే కరిగిపోయి నినవే పట్టణస్థులు ప్రార్థించినప్పుడు ఏ విధంగా మనసు మార్చుకున్నాడో దేవుడైన యెహోవా ఇక్కడ కూడా అలాగే మార్చేస్తున్నాడు. అయితే ఒక కండిషన్, అహాబు మీదకి అపాయం రాకుండా ఆపి అతని కుమారుల మీదకి, కుమారులు అంటే నెక్స్ట్ జనరేషన్ సన్స్ రాజ్యాలకు, అప్పుడు రాజ్యాధికార వంశపారంపర్యంగా వెళ్తుంది కదా, వారు పుట్టిన రక్షిస్తానని చెప్పారు. మీకు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. నినవే పట్టణస్థులు నాశనం అయిపోతాయని యోనా ప్రకటించినప్పుడు వెంటనే దేవుడని యెహోవా మనస్సు మార్చుకొని వారి మీదకి రావాల్సిన కీడు నుండి తప్పిస్తారు. ఇక్కడ కూడా కీడు నుండి తప్పిస్తారు. ఐదవ శ్వాసంలో వాడంటారు కర్మఫలం. అంటే నువ్వు ఏదైనా దుర్మార్గపు పాపాలు చేస్తే ఆ పాపానికి వచ్చేటువంటి ఫలితం అనుభవించాలి తప్పనిసరిగా. ఇక్కడ అహాబు కూడా పాప ఫలితాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాడు అంతే. నీ మీదకి రాదు కానీ నీ పిల్లల మీదకి.